மனசுக்குள்ள மொத்த இடம் உனக்குத்தான். ఉండు ఒక నిమిషం. ఏంటి మెసేజ్? హాయ్, మీ అన్నని ఎప్పుడు పంపిస్తున్నావు? ఫోటో పెట్టు మీ అన్నది. ఇప్పుడు వద్దు సార్, నేను కన్ఫర్మ్ చేసుకొని పంపుతాను. అంతవరకు మెసేజ్ చేయకండి ప్లీజ్. బాయ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఆర్కిటెక్చర్ ఎందుకు తీసుకున్నా ఇర్ఫాన్? అదే సార్, చిన్నప్పుడు 2 కొండలు గీసి మధ్యలో సూర్యుడి బొమ్మ గీస్తే మా ఫ్రెండ్స్ అందరూ సూపర్ సూపర్ అనేవాళ్ళు సార్. సూపర్. సరే సరే, నేను క్యాంటీన్కి వెళ్ళి వస్తాను. సరే సరే సార్, మీరు వచ్చేలోగా మీ కటౌట్కి తగ్గట్టు మంచి బొమ్మ గీస్తాను సార్. నీ మార్క్స్ నేను చూసుకుంటాలే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మన సారే. ఈసారి సార్ని ఎలా అయినా ఇంప్రెస్ చేయాలి. చిన్నగాడు ఏం చేస్తున్నాడు? హలో అన్నయ్య. చిన్న ఏం చేస్తున్నావురా? నేనా అన్నయ్య? మీ క్యాంపస్లో ఉన్నా అన్నయ్య, రీల్స్ చేస్తున్నా, ఇప్పుడే అయ్యింది. ఎప్పుడు చూసినా రీల్సే. సర్లే ఉంటా. నీతో సార్ లేరుగా? సారు అబ్బా కట్ చేశాడే. ఎప్పుడు చూసినా రీల్స్ రీల్స్ రీల్స్. మనం చేస్తే ఎలా ఉంటుంది? సార్ చూసేసారే, ఏదోలా మేనేజ్ చేయాలి. చిన్న సార్ రా. నీ మార్క్స్ నేను చూసుకుంటాలే. వద్దు సార్. సార్ 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 నీ మార్క్స్ సార్ చూసుకుంటారంటే అన్న. అన్న నేను మార్క్స్ ఎక్కితే సార్ పని చెప్తాం. వద్దులేరా, వదిలే పోనీ. అన్నా చెప్పరా. నైట్ ఎప్పుడు కాల్ చేసినా మెసేజ్ చేసినా రిప్లై ఇవ్వండి అన్నా.
అయిపోయావురా. మ్యాజిక్ బుక్ ఏంటి ఇన్ని డ్రీమ్స్ వస్తున్నాయి? నన్ను నేను పొడుచుకున్నట్టు, చిన్నగాడిని పొడిచినట్టు. ఒకవేళ చిన్నాని పొడవటం నిజమైతే ఎందుకన్నా మంచిది చిన్నగాడిని దూరం ఉంచడమే మంచిది. మ్యాజిక్ బుక్. అన్నయ్య ఏంటో అలా ఉన్నాడు. అన్నయ్య ఎందుకు అలా ఉన్నాడు? అన్నయ్య పరిస్థితి ఏంటో. అన్నయ్య ఏంటన్నయ్య నైట్ ఎన్ని మెసేజ్ చేసినా కాల్ చేసినా రిప్లై ఇవ్వడం లేదు? అది కాదురా, నైట్ నాకు డ్రీమ్స్ వస్తున్నాయి. ఏమైందన్నా? అవి నాకు చాలా ప్రాబ్లంగా ఉన్నాయిరా. ఏంట్రా? ఏం లేదన్నా, ఏం లేదు. ఆహా, అన్నా ఆ డ్రీమ్స్ నిజంగా నిజమవుతాయేమో అన్నా. నేను ఒక అతని దగ్గర తీసుకెళ్తానన్నా. ఏంట్రా నువ్వు చెప్పేది? నేను ఒక అతని దగ్గర తీసుకెళ్తా అన్నా. పదన్నా. నువ్వు హైదరాబాద్ వెళ్ళిపోవాలిరా. ఎందుకన్నా? లేదు, వెళ్ళాలిరా. ఆ ఫోన్ ఒకసారి ఇవ్వు. హలో. ఎందుకన్నా? ఆగరా చిన్న. హలో, మా చిన్నకి జాబ్ చూడాలిరా. సరే, రేపు పంపుతాను. ఎందుకన్నా? వెళ్ళాలిరా, చెప్పేది విను. నేను వెళ్ళనన్నా. వెళ్ళాలిరా, వెళ్ళు. స్నేహానికి చాచిన హస్తం ప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీస్తుందో. లేదు లేదు, వెళ్ళాలిరా. అన్నయ్య వెళ్ళిపో అన్నాడు. నేను హైదరాబాద్ వెళ్ళిపోతాను.
వెళ్ళిపోవడమే మంచిది. అనుకోని గాలి దుమారం చెరిపింది ఇరువురి దూరం. ఉంటార ఇకపై లాగా వైరమే కూలిపై నడిచేది ఒకటే దారై వెతికేది మాత్రం వేరే. తెగిపోద ఏదో క్షణాన స్నేహమే ద్రోహమై పడి పడి ఉరకలెత్తే ఉప్పెన పరుగులహో. ముందున తెలియదు ఎదురు వచ్చే తప్పని మలుపులవో. ఊహించని చిత్ర విచిత్రం స్నేహానికి చాచిన హస్తం. ప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీస్తుందో. చిన్న అడ్రస్ పెట్టాడు, అతని దగ్గరికి వెళ్ళి కనుక్కుందాం. అతన్ని కలిస్తే తెలుస్తుందేమో. ఇతనేనా? జై, మీరేనా? మా చిన్న మిమ్మల్ని కలవమన్నాడు. అసలు చిన్నకి మీకు సంబంధం ఏంటి? అసలు నాకు డ్రీమ్స్ ఎందుకు వస్తున్నాయి? మీ చిన్న ఎవరు? నీ ప్రాబ్లం ఏంటి? అదే సార్, 4 months బ్యాక్ నుంచి నాకు మ్యాజిక్ బుక్ అని డ్రీమ్స్ వస్తున్నాయి. అవి మీకు చెప్తే సాల్వ్ చేస్తారు అని చెప్పాడు. అంటే నువ్వు ఇర్ఫానా? నేనే ఇర్ఫాన్. మీకెలా తెలుసు? నీకు డ్రీమ్స్ రావడానికి రీజన్ నేనే. అసలు ఎవరు నువ్వు? నాకు డ్రీమ్స్ ఎందుకు వస్తున్నాయి? 4 months బ్యాక్ మిమ్మల్ని చిన్నని రాఘవయ్య పార్క్ లో చూశాను. మీరిద్దరు మాట్లాడుకుంటుంటే విన్నాను. షార్ట్ ఫిల్మ్స్ ఇస్తావా? మన వాళ్ళు అవుతుందంటావా అన్న? తీయాలరా, తీయాలి. ఎలా అయినా తీయాలరా, అదే నా కోరిక. లేదన్నా, తీయలేమన్నా. మన దగ్గర స్టోరీస్ కూడా లేవు. తీయాలరా, నా కోరిక అది. వద్దంటావేరా? అన్నా, అన్నయ్య గట్టి ఫీలింగ్ ఉన్నాడు. ఎలాగైనా తీయాలని. అన్నయ్యకి ఎలాగైనా హెల్ప్ చేయాలి. అప్పుడే నేను వాసుని కలిశాను. అన్నయ్యకి ఎలాగైనా హెల్ప్ చేయాలి. ఎవరు? నాకు షార్ట్ ఫిలిమ్స్ తీయడం అంటే చాలా ఇష్టం. బట్ నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి కానీ స్టోరీస్ లేవు. అప్పుడే వాసు చెప్పాడు నాకు, మా అన్నయ్య చాలా మంచి స్టోరీస్ రాస్తాడని. షార్ట్ ఫిలిమ్స్ మనం చేద్దాం. ఎందుకు అసలు నాకు డ్రీమ్స్ ఎందుకు వస్తున్నాయి? కారణం ఏంటి? నాకు తెలిసిన మాంత్రికుడు ఉన్నాడు. వాడి దగ్గరికి వెళ్ళి మంత్రి ఇచ్చిన మ్యాజిక్ బుక్ తీసుకొని మీ అన్నయ్య ఉన్న ఇంట్లో పెట్టు అని నేను వాసు చెప్పాను. ఆయన అది సక్సెస్ అవుతుందో లేదో తెలుసుకొని అప్పుడు చిన్న నేను నా దగ్గరికి పంపిస్తా అన్నాడు. ఎస్ సక్సెస్ అయింది. నీకు డ్రీమ్స్ వస్తున్నాయి. నీ షార్ట్ ఫిలిమ్స్ కి నేను ప్రొడ్యూస్ చేస్తాను. ఇక నుంచి షార్ట్ ఫిలిమ్స్ తీద్దాం, ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సార్. నాకు కాదు, మీ చిన్నకి చెప్పు. చాలా రిస్క్ తీసుకున్నాడు. డ్రీమ్స్ నిజం అవ్వవు కదా? లేదు, అవి మీ స్టోరీస్ కి చాలా హెల్ప్ అవుతాయి. అరే, వాసుని దూరం పెట్టానే. ఇర్ఫాన్ నా ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళాడో లేదో. చిన్న, ఏంటన్నా? సారీరా. నాకు వద్దన్నా. పదరా వెళ్దాం. నేను రానన్నా. ప్రొడ్యూసర్ని కలిశారా? ఏంటన్నా, కలిసావా? ఏమన్నారు ప్రొడ్యూసర్? నా స్టోరీస్ కి హెల్ప్ అవుతాయని డ్రీమ్స్ వచ్చేలాగా చేశారు కదా మీరు. ఎలా
ఎలాగో వచ్చావు కదన్నా, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రీల్ తీద్దామా? పదరా చేద్దాం పదా. ముందుకంటే బెటర్. రే డబ్బులున్నాయా? ఉన్నారా? అమౌంట్ చేసి చెప్పు. ఉన్నాయా? ఉన్నాయా? ఎక్కడ ఉంటాయి నీ దగ్గర? ఇదిగో ఉంచుకో. రే 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 ఉన్నారా? రే పదండి, ట్రైన్ వెళ్ళిపోతుంది. ముందుకి వెనక్కి పరిగెత్తిస్తున్నారు. వెళ్ళాక ఫోన్ చేయరా. సూత్రాలు ఇలా రావడి. ట్రైన్ వెళ్ళి దేని గుర్తెత్తే సరి ఒకటే ఊపట టాటాలు చచ్చా వాడేదో సరదాగా అన్నాడు, జరగదు. ఇదేంట్రా వెళ్ళాలనిపించట్లేదురా. సరిపో. సూపర్ వచ్చిందిరా. అన్నయ్య షార్ట్ ఫిల్మ్స్ మొదలు పెడదాం పదా. మొదలు పెడదాం రా. అరే రే డబ్బులు ఇచ్చాగా, ఇచ్చేయరా. నేను ఇవ్వను. రీల్ అయిపోయింది కదా, డబ్బులు ఇచ్చేయరా.